వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎల్లవెల్లలా ముందుంటుందని తిరుపతి జిల్లా సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో తహసీల్దార్ షేక్ జరీనా అధ్యక్షతన బాధితులకు పరిహారపు సొమ్ము పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడారు. తుఫాను విపత్తు సమయంలో వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే తిరుపతి జిల్లా వాకాడు వరద ముప్పు ప్రాంతాల్లో ఇటీవల ముఖ్యమంత్రి పరిశీలించినట్లుగా గుర్తు చేశారు. మళ్ళా ఏదైనా ఉంటే కూడా మళ్ళా రాసి పంపిమని తాగుదలకి ప్రతినిత్యం కూడా వారు టెలికాన్స్ పెట్టి పేదవాళ్ళంతా కూడా ఆదుకోవాలన్నటువంటి సందర్భాల్లో గతంలో ఎన్నో తుఫాను చూసాం. ఎవరు కూడా ఇంత ఆర్థిక సహాయం చేసినటువంటి సందర్భాలు లేవు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో మనం ఇచ్చేది కొద్దిగైనా కూడా ఆ 2,500 రూపాయలు ఇంటిని కడుక్కోవడానికి శుద్ధం చేసుకోవడానికి 4 రోజులు భోజనం చేయడానికి చిన్న మొత్తమైనా కూడా త్వరగా ఇవ్వమని చెప్పి రాత్రే వచ్చని చెప్పారు ఎంఆర్ఓ గారు. ఈరోజు ఇక్కడ ఇంకో మండలం వర్ధాపల్లం ఇవన్నీ కూడా పోతున్నాయి. ఎందుకంటే ఇది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదని ఉద్దేశంతోనే ఇమీడియట్ డ్రా చేయండి, ఇమీడియట్గా ఇచ్చేస్తానని చెప్పాం. ఇంకా మిగిలి ఉన్నా కూడా మీకు అందరికి కూడా మన ప్రభుత్వంలో జగనన్న అనేక రకాల ఆదరిస్తున్నాడు. మహనీయుడు వారికి మీరందరూ కూడా రెట్టింపు చేసి మళ్ళా తీసుకురావడానికి ముఖ్య మన మంత్రి మన తహసీల్దార్ గారు ఇక్కడ వచ్చిన పాత్రికేయులు కూడా పని చూశాను. నేను 1977లో చాలా భారీ తుఫాను వచ్చింది. అప్పుడు మిద్దెలు లేవు గ్రామాల్లో, అంతా పూరీళ్ళే. అది ఏ గ్రామైనా కూడా కానీ ఎక్కడో గ్రామాలు మాత్రమే ఒక ఇల్లు 2 ఇల్లు పూరీలు పడిపోతే మా గ్రామంలో కూడా అయినప్పుడు తీసుకుని పోతే తహసీల్దారులంతా ఆ రోజు మళ్ళా తాళ్ళు ఒక గోడ పడిపోతే అంటే 4 గోడలు ఒక మూల పడిపోతే అంత పూరీళ్ళు కదా, నాని పడిపోతే 50 రూపాయలు. ఆ కిరోసిన్ ఆ రోజు కరెంటు లేవు, 1 లీటర్ కిరోసిన్ ఇచ్చారు. కరెంటు లేవు, వీధులంతా బురదమయం, రోడ్లు తెగిపోయాయి, చెరువులు తెగిపోయాయి. అలాంటి పరిస్థితి మళ్ళా అలాంటి తుఫాను మళ్ళీ 96లో వచ్చింది. ఇలా ప్రతి మనకు 20, 21, 22, 23 ఈ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 10 వరకు ఇలాంటి తుఫాను రావడం, విపత్తు రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో. అంటే మీరు ఎందుకు చెప్తుంటే మా పాత్రిక సోదరులకి మేమంతా సోషల్ సర్వీస్ చేసేటప్పుడు ఒక గ్రామంలో ఇలా గ్రామం ఉంటే ఆ పక్కన నీళ్లు వస్తుంటే ఇంటికి ఒక మనిషి తీసుకుపోయి పారేసి దాన్ని నిలేసి తిప్పించేవాళ్ళం. అంటే సోషల్ సర్వీస్ చేసి మన గ్రామానికి నీళ్లు కాలువలు రాకూడదు అని చేసేవాళ్ళం. అలాగనే ఎక్కడైనా పోలు పడిపోతే ఆ రోజులు పోలు లేవు, ఇప్పుడు వచ్చింది.